ఎట్లుందన్న మూవీ? చాలా మంచిగా ఉంది. మాకైతే తెలియదు కానీ పాతకాలం సినిమా అది. శివాజీ మహారాజ్ అయితే ఆయన పెద్ద మంచి, భవానీ మాత శిష్యుడు అయిన, తుల్జాపూర్ భవానీ మాత శిష్యుడు. అంటే ఈ సినిమా ఇలా చూస్తే మాకే కళ్ళకి నీళ్ళు వచ్చింది. ఎందుకంటే ఆయన కళ్ళు కూర్చోడము, నాలుకే కూర్చోడము, నాలుకే తీసేయడము, ఆయన మొత్తం బాడీ మొత్తం డ్యామేజ్ అయిపోయింది మొత్తం. ఆయన కానీ ఆయన ఓడిపోలేదు. వాళ్ళు ఎవరితో కట్టించారో ఆఖరికి వాడే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు. చాలా చాలా బాగుంది సినిమా. యాక్చువల్లీ మూవీ గురించి అడుగుతుంటే నేను చాలా ఎమోషనల్ అయిపోతున్నారు మీరు. ఎందుకు అంత ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఎందుకంటే ఇప్పుడు ఆయన తండ్రి యశవంతుడు మాకు పేరు తెలుసు. మాకు శివాజీ మహారాజ్ ఆయన భక్తులు మేము. ఇంకోటి ఏంటంటే ఆయన కొడుకు ఇటువంటి మూవీ తీసిందంటే, ఇటువంటి సినిమా వచ్చిందంటే మాకు చాలా మంచిగా ఉంది. చాలా మంచిగా అనిపిస్తుంది సినిమా. మాకు కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. ఆయన నాలుకే తీస్తే కళ్ళు గుచ్చితే ఆయన ఎంత బాధపడు ఆ రోజుల్లో మేమే చూడలేదు. కానీ ఈరోజు చూస్తే మాకు చాలా బాధగా అనిపిస్తుంది. సినిమా మాత్రం హైలైట్ ఉంది, చాలా బాగుంది అన్న. హిందీలో చూసారా? హిందీలో కాదు వచ్చింది హిందీలో అయితే చాలా మంచిగా నడుస్తుంది. తెలుగులో అంటే కొంతమందికి అర్థం కాదు. ఎందుకంటే ఎక్కువ అంటే మహారాష్ట్రలో ఈ సినిమా చాలా ఎక్కువ నడుస్తుంది. మన హైదరాబాద్ తెలంగాణ అవి చాలా మందికి నచ్చిన సినిమా. చాలా మంచిగా సినిమా. ఓకే బ్రదర్, ఎట్లా ఉంది చావా మూవీ చూసారు? చాలా బాగుంది అన్న. లైక్ ఒక ఛత్రపతి శివాజీ గారిని చూసినట్టు అనిపించింది నాకు. లైక్ దాంట్లో ఉన్న లైక్ చాలా చాలా క్యారెక్టర్స్ చాలా ఏమంటారు పాత్ర పోషించారు అన్న. ఏ విధంగా చూసుకున్నా ఇంతకు ముందు లైక్ మన శివాజీ గారు ఎలా అయితే కష్టపడ్డారో దాని గురించి సీన్ కి మనకి ఎక్స్ప్లెయిన్ చేసి లైక్ నిజంగా చేస్తుండే. నాకు ఇంతకు ముందు ఛత్రపతి శివాజీ అంటే లైక్ ఎందుకు ఇంతగానం గొలుస్తారని చెప్పేసి నాకు ఒక డౌట్ ఉండే. అట్లాంటి డౌట్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ చావా మూవీ అని చెప్పేసి చూడాల్సి అని చెప్పేసి అనుకుంటాం. ఇంతకు ముందు లైక్ ఈ 2024 మనకి పుష్ప సినిమా ఏదైతే మనకి అంత ఏమంటారు ఆ కీర్తి తెచ్చి పెట్టిందో, ఈ చావా మూవీ కూడా అంతే మంచి పేరు కీర్తి తెచ్చి పెడతా అని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో చూస్తుంటేనే ఆ సినిమా హాల్లో లైక్ 2.5 hours ఉంటే చాలా బాగా హైలైట్ అంటున్నారు. బీజిఎం గురించి లైక్ అన్ని బాగానే ఉన్నాయన్న. కానీ ఏదైతే క్యారెక్టరైజేషన్ హీరో పోషించిండో అది మాత్రం ఇంకో నెక్స్ట్ లెవెల్ అన్న. చూస్తుంటే నిజంగా ఛత్రపతి శివాజీ గారిని చూసినట్టే ఉంది. నాకు చాలా మంచిగా అనిపించింది అన్న మూవీ మాత్రం. కంపల్సరీ అన్న, కంపల్సరీ ఏడుస్తారు. లైక్ శివాజీ గారు మన గురించి ఇంతగానం లైక్ పోరాటం చేసిరా, లైక్ మన తెలుగు జాతి గురించి మన హిందుత్వాన్ని గురించి చూపెట్టడం ఏవైతే ఇవన్నీ చేశారో లైక్ క్లైమాక్స్ లా ప్రతి ఒక్కరు ఏమంటారు లాంగ్వేజ్ అర్థం కానోడు కూడా ఏడుస్తాడు. అంతగానం లైక్ ఏమంటారు పాత్ర అంత వానం పెట్టేసి తీసేసారు అన్న. చాలా మంచిగా అనిపించింది అన్న. కంపల్సరీ ప్రతి ఒక్క క్యారెక్టర్ కి ప్రతి ఒక్కరు పాత్ర పోషించారు అని చెప్పేసి మనం అనుకోవచ్చు. లైక్ సినిమా చూస్తుంటే లైక్ ఈయనకి ఏం చేస్తాడులే అని చెప్పేసి నేను అనుకున్నా. కానీ కరెక్ట్ ఒక హీరో ఒక క్యారెక్టర్ కి తగలాట ఎట్లా తగులుతాడో అట్లా తగిలిండన్న హీరో మాత్రం లైక్ దుల్లా కొట్టేసిండన్న. చాలా మంది ఒక మాస్ మూవీయో లేకపోతే ఇంకో మూవీయో లేకపోతే మాఫియా మూవీయో ఇలాంటివి తీస్తారు. అట్లాంటివి లైక్ ఒక శివాజీ గారి లైక్ సినిమా తీయడం చాలా మంచిగా అనిపించింది. చాలా ఏమంటారు హార్ట్ ఫెల్ట్ గా అనిపించింది. లైక్ ఇట్లాంటి సినిమాస్ మనం ఎప్పుడు చూడం బ్రదర్. అవేమైతే థియేటర్ లో ఉంటే మనం చూస్తే కరెక్ట్ వాళ్ళ ఏమంటారు ఎప్పుడు మన అభిమానించే హీరో కాదు, అవతల గురించి మన హిందుత్వాన్ని గురించి మన తెలుగు ట్రెడిషనల్ గురించి మన తెలుగుత్వాన్ని గురించి లైక్ ఎవరైతే ఎంకరేజ్ చేసి చెప్తారో అట్లాంటి సినిమాలో కూడా మనం వెళ్ళాలి. కంపల్సరీ చిన్న పిల్లల నుంచి పెద్దవారికి చూసేంత సినిమా అన్న చాలా బాగుంటది. కానీ కంపల్సరీ ప్రతి ఒక్కరు చూడాలని చెప్పేసి అనుకుంటున్నా. తెలుగు వాళ్ళు మెయిన్ గా మన భారతదేశంలో ఎవరెవరు ఉంటారో మన గురించి మన ఛత్రపతి శివాజీ గారు మన గురించి ఎంత తాపత్రయం పడ్డారో లైక్ మన ఏమంటారు మన జీవితాలు బాగుండాలి అని చెప్పేసి లైక్ ఆలోచించి తీసిన మూవీ. డైరెక్టర్ కి అయితే హ్యాట్స్ ఆఫ్ అన్న. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. బ్రదర్ చావా మూవీ బాగుంటుంది. చాలా మంచి. ఎక్స్క్యూజ్ మీ బ్రదర్, చావా మూవీ ఎలా ఉంది? చాలా బాగుంది. ఎట్లా ఉంది అంటే సెకండ్ హాఫ్ మాత్రం హైలైట్ ఉంది. చాలా బాగుంది. అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి బాగా రష్మిక మందన చాలా బాగుంది. సన్నివేశాలు అవన్నీ నిజంగా అప్పుడు జరిగినప్పుడు చాలా మంది ఎమోషనల్ అయ్యారు అంటున్నారు. మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా ఎమోషనల్, చాలా బాగుంది మూవీ. చాలా బాగుంది, ఓవరాల్ గా చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. బాగుంది. రష్మిక మందన బాగుంది. ఇంతకు ముందు నిజంగానే ఇట్లా జరిగింది అంటారా? ఇప్పుడు శంభాజీ మహారాజ్ ఉన్నాడు కదా, అతని స్టోరీ ఇది. బాగుంది. అర్థం కాలేదు. లేదు, అతన్ని లాస్ట్ లో టార్చర్ చేశారు అన్నట్టు. అది చాలా బాగుంది.
అంటే టార్చర్ బాగుందని చెప్తలేను, చాలా బాధాకరంగా చేస్తుంది. బ్రదర్ ఎలా ఉంది మూవీ? ఎట్లుంది? చాలా బాగుంది. ఏం నచ్చింది మూవీలో? వికీ కౌశల్ యాక్టింగ్ నచ్చింది, చాలా రియలిస్టిక్ గా చేశాడు. ఎట్లున్నాయి అంటే యుద్ధ సన్నివేశాలు అవన్నీ? చాలా రియలిస్టిక్ ఉంది. అండ్ మ్యూజిక్ ఒకటే కొద్దిగా మైనస్ ఉంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. రిమైనింగ్ అంతా చాలా చావగొట్టేశాడు యాక్టింగ్. ఓకే, అంటే లాస్ట్ లో కొంచెం ఆయన మేక్ చేసి చాలా ఎమోషనల్ చేస్తాడు. అట్లాంటి ఓవరాల్ గా ఉంది. సూపర్ ఉంది. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ఎట్లుందన్న మూవీ? ఎట్లుంది మూవీ? చాలా బాగుంది, సూపర్ ఉంది మూవీ. మనకు పుస్తకాలలో అసలు శంభాజీ మహారాజ్ గురించి అసలు మనకు చెప్పలేదు. ఎంతసేపు షాజహాన్, బార్బర్, అక్బర్, బీర్బర్ అవే చెప్పారు మనకు, కానీ మన చరిత్ర చాలా దాయబడ్డది. ఇలా చూపెట్టిన శంభాజీ మహారాజ్ గురించి తక్కువనే, ఇంకా చాలా ఉంది. జై శివాజీ, హర హర మహాదేవ్. హర్ హర్ మహాదేవ్. బ్రదర్ ఎలా? సూపర్ సూపర్. ఓకే, లాస్ట్ లో యుద్ధ సన్నివేశాలు అవన్నీ ఎట్లా అనిపించాయి? బాగుందన్న. థ్యాంక్ యూ బ్రదర్. బ్రదర్ ఎలా ఉంది మూవీ? బాగుందన్న, సూపర్. అన్న ఎట్లుందన్న మూవీ? బాగుందన్న. ఎట్లుంది మూవీ? ఎట్లుంది బ్రదర్? క్లైమాక్స్ హైలైట్ బ్రో, మామూలుగా ఎట్లుంది ఓవరాల్ గా సినిమా? క్లైమాక్స్ హైలైట్ సినిమాకి. ప్రతి ఒక్కరికి ఎమోషనల్ ఎక్స్పెక్ట్, ప్రతి ఒక్కరు ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. క్లైమాక్స్ హైలైట్ సినిమాలో. రష్మిక ఎట్లుంది? రష్మిక బ్రో దీంట్లో హీరోయిన్ కి ఓకే ఉంటది, రాజు వైఫ్ కాదనట్లా నేను, కానీ హీరో విలన్ ఆల్రెడీ. ఏడుస్తున్నారా? బాగా ఎమోషనల్ అయిపోయినట్టున్నారు. అవును బాస్. ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు. ఒకసారి సినిమా చూడండి తెలుస్తుంది. ఓకే థ్యాంక్ యూ. ఓకే ఓకే. ఎట్లుందన్న మూవీ? ఎట్లుంది? సూపర్ ఉందన్న. ఓకే, ఆ యుద్ధ సన్నివేశాలు అవన్నీ అంటే నిజంగా టార్చర్ పెట్టినట్టు. అందరు చూడాలి ఈ సినిమా, ప్రతి ఒక్కడు ఎన్నో ఎవడెడుతుండో అందరు చూడాలి. మనకు చరిత్ర మనకు తెలుస్తుంది చూస్తే. అందరు పక్క ప్రతి సీన్ చాలా మంచిగా ఉంది, అంటే టికెట్ వర్త్. ఓకే, యుద్ధ సన్నివేశాలు అవన్నీ ఎట్లా ఉన్నాయి? అన్ని మంచిగా ఉన్నాయి. డైరెక్టర్ నాకు తెలియదు కానీ కొత్త వాళ్ళు ఉండొచ్చు, కానీ విక్కీ మాత్రం చాలా బాగా యాక్టింగ్ చేసిండు. లక్ష్మణ్ మీకు ఎట్లా అనిపిస్తుంది? బాగుంది, వర్త్ వాచింగ్. ఓకే బ్రదర్. ఎక్స్క్యూజ్ మీ బ్రదర్, ఎలా ఉంది మూవీ? బాగుంది. ఎట్లుందన్న మూవీ? చావా ఎట్లా అనిపించింది? బాగుంది. ప్రభుత్వాన్ని కావచ్చు, అక్కడ జరిగే యుద్ధ సన్నివేశాలు అవన్నీ ఎట్లా అనిపించింది? బాగుంది. బ్రదర్ ఎలా ఉంది మూవీ? చాలా బాగుంది. యాక్చువల్లీ శంభాజీ మహారాజ్ స్టోరీ ఎవరికి తెలియదు, అది హిడెన్ స్టోరీ, ఎవరు బయట కూడా తీయలేదు. ఈ సినిమా ద్వారా నిజంగా ఒక వీరుని స్టోరీ బయట పెట్టిళ్ళు. ఎట్లా అంటే చాలా రోజుల నుంచి మనం యూట్యూబ్లలో ఎదుక్కుంటే ఎవరో యూట్యూబర్స్ చేస్తే తప్ప ఈ స్టోరీ అందరికి తెలియదు. ఈ స్టోరీని అయితే ఈ సినిమా ద్వారా చాలా మందికి తెలిసేలా చేసిళ్ళు. వెరీ గ్రేట్ స్టోరీ. అసలు ఆయన చాలా గొప్ప వీరుడు అన్న. ఎట్లుంది రష్మిక గారి? రష్మిక వాళ్ళిద్దరిది బాగుంది, బట్ మనం ఇక్కడ వీరుని గురించే మాట్లాడుకోవాల్సిన ఇది ఉంది ఇక్కడ సినిమాలో. అయితే మొత్తం ఆయనదే మెయిన్. ఓకే బ్రదర్, మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది మూవీ, బాగుంది. అంటే క్లైమాక్స్ సీన్ ఇవన్నీ అసలు ప్రతి ఒక్కరి చేత కంటతాడు పెట్టించాను. మీకు ఎలా అనిపించింది? బాగుంది. యాక్చువల్లీ కంటతడి కాదన్న, ఆ సీన్ ఒక్కొక్కటి ఇంకా చాలా హిడెన్ ఉన్నాయి. అంటే మనకి ఇక్కడ చూపించిన 2-3 చూపెట్టారు, టంగ్, ఐస్ అని. అతనికి మాత్రం చాలా ఎక్కువ చేసిళ్ళు. అదేదో ఆ సెన్సార్ ఇష్యూస్ వల్ల ఆపేసినేమో కానీ అది చాలా బాగుందన్న, చాలా బాగా చూపెట్టారు. రేటింగ్ ఎంత ఇస్తారు? ఎంత హై అయితే అదే రేటింగ్ అన్న నాది. 5/5. ఓకే బ్రదర్, ఎట్లుందన్న మూవీ? బాగుందన్న. యాక్చువల్లీ ఫస్ట్ కరెక్ట్ గా చెప్పాలంటే అసలు రియల్ హిస్టరీ తెలుసుకోవాలి అందరూ, మరాఠా హిస్టరీ అసలు. అండ్ శంభాజీ యాక్షన్ అంత కరెక్ట్ సెట్ అయింది, వికీ కౌశల్ రోల్ కూడా. అండ్ ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ యాక్షన్ ఉంది, సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం ఏడుపులాగా ఎమోషనల్ గా అనిపించింది, ఆ టార్చర్ చేయడం ఔరంగజేబ్ అట్లా. ఓవరాల్ గా మూవీ అయితే సూపర్ హిట్ అన్న. యుద్ధ సన్నివేశాలు అవన్నీ చాలా గ్రాఫిక్స్ కూడా బాగున్నాయి అన్న, అసలు రియలిస్టిక్ సేమ్ మినీ బాహుబలి టైప్ లాగా అనిపించింది అసలు. మినీ బాహుబలి అనిపించింది. అంటే ఇప్పుడు తెలుగులో వస్తే ఇంకా బెటర్ అంటావా లేకుంటే హిందీలోనే? తెలుగు కూడా బాగానే ఉందన్న. యాక్చువల్లీ అంటే వికీ కౌశల్ హిందీ కాబట్టి మేబీ ఫస్ట్ హిందీలో క్లిక్ అయింది, కాకపోతే తెలుగు తీసినా బాగుంటుంది అన్న. ఓకే, అండ్ రష్మిక క్యారెక్టర్? రష్మికది అంత ఎక్కువ లేదు కానీ కొంచెమే ఉందన్న పార్ట్. ఎక్కువ యాక్షన్ సీన్స్ ఎక్కువ అండ్ వార్స్ ఎక్కువ, సీన్స్ అయితే బాగున్నాయి. ఓకే, లాస్ట్ లో ప్రతి ఒక్కరి చేత అంటే కంటతడి, ప్రతి ఒక్కరు అవునన్నా. ఏంటంటే టార్చర్ చేస్తారు అన్న, క్యాప్చర్ చేస్తారు, టార్చర్ చేస్తారు, ముస్లిం టార్చర్, ఔరంగజేబ్ టార్చర్ చేస్తారు. అంతా చేసినా సరే ఎక్కడ కళ్ళలో ఫియర్ అనేది తగ్గదు. శంభాజీ మహారాజ్ కి ఫియర్ తగ్గదు, లాస్ట్ వరకు పోరాడి ఇంకా చనిపోతాడు. ఇంకా అది కొంచెం ఎమోషనల్ గా అనిపించింది అందరికి. ఓకే, ఎట్లా ఉన్నాయి సాంగ్స్? సాంగ్స్ లేదని బీజిఎమ్స్ అయితే గట్టిగా ఉన్నాయి అన్న, అసలు వేరే లెవెల్లో ఉన్నాయి బీజిఎమ్స్ అయితే. సూపర్ హిట్ మూవీ అసలు.
ఏం చెప్తావు ప్రతి ఒక్కరు వచ్చి సినిమా? ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ మరాఠా హిస్టరీ నేర్చుకోవాలన్నా, అండ్ ఇలాంటి మూవీస్ ఇంకా రియల్ స్టోరీస్ మంచిగా తీస్తే యూత్ కూడా బాగా ఇన్స్పైర్ అవుతారన్న. థ్యాంక్స్. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ.